రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని అన్నారు. మంగళవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని విమర్శించారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల ధాన్యం వర్షాలకు తడిచిపోయే పరిస్థితి దాపురించిందని అన్నారు. 4,000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కేవలం 1,200 కేంద్రాలను మాత్రమే ప్రారంభించిందని, యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ రామ్, భద్రమ్మ, బొత్తలక్ష్మి, రవితేజ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతుల యొక్క పరిస్థితి దిక్కుదోసిన పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేదు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొన్నటువంటి దాఖలాలు లేవు. ఏ జిల్లాలో చూసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా, నిర్వాహకం కారణంగా రైతులు 6 కాలం కష్టించి పండించినటువంటి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే ఈ యొక్క వర్షాల వల్ల పూర్తిగా కూడా కొట్టుకుపోయి పూర్తిగా కూడా ఇవాళ నష్టాల పాల్గొన్నారు. రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మూలిగే నక్కపైన తాడిపండు పడ్డ చందంగా ఉన్నది. రైతులకు పూర్తిగా కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కనకలు ఒక్కడు కూడా ప్రారంభించలేదని చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చినారు. 4,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మరి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ కేవలం 1,200 లోపలనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినారు. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్పీడప్ చేయాలి, కొనుగోలు చేయాలి, కొత్త బస్తాలు ఇవ్వాలి, హమాలీలు సరిపోని ఉంచాలి. అదేవిధంగా ధాన్యాన్ని మొత్తం కూడా నిల్వ ఉంచడం కోసము స్థలాన్ని సేకరించాలి. 80 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పంట దిగుబడి వస్తూ ఉంది ధాన్యం. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క క్వింటాలకు వరి ధాన్యానికి పూర్తిగా కూడా ఈరోజు ఎంఎస్పి 2,389 రూపాయలు ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. గత యాసింగ్ సీజన్లో అమ్ముకున్నటువంటి వరి ధాన్యానికి ఇప్పటి వరకు కూడా మరి బోనస్ ఇవ్వలేదు. అదేవిధంగా రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేదు. అదేవిధంగా రుణమాఫీ చేయలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయాలి. ప్రస్తుత సీజన్కు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎక్కడ కూడా సిబ్బంది కొరత లేకుండా చేయాలి. అన్ని రకాల ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 10 రోజులలో రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా కూడా పరిష్కారం చేయనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, రేపు రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.